హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున మనకి భగవంతుడు మనకేం కావాలో అన్నీ ఇస్తాడు. కాకపోతే ఇచ్చిన దాన్ని మనం మన మంచికే అనే గ్రహించే స్థితిలో మనం ఉన్నాం. దానికి సంబంధించిన ఒక కథని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథని మీరు చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఒక అడవిలో 3 చెట్లు ఉన్నాయి. ఈ 3 చెట్లు స్నేహితుల్లాగా చక్కగా మనసులోని భావాలన్నీ పంచుకుంటూ ఉండేనమాట. మొదటి చెట్టు, నేను పెద్దదాన్ని అయిన తర్వాత నన్ను చక్కగా నరికి నన్ను ఆ మహారాణులు దాచుకుని నగల పెట్టిగా తయారు చేస్తే నాకెంత ఇష్టంగా తెలుసా అని మురిసిపోతూ చెప్పిందన్నమాట. రెండవ చెట్టు, నన్ను ఈ అందమైన ఈ సుందరాంగులు చక్కగా నాలో పోతూ ఉంటే అంటే పల్లకీగా అంటే నన్ను పల్లకీగా చేస్తే ఆ రాణులు మోసి పల్లకీ చేస్తే అబ్బా ఇంకెంత బాగుండని కోరుకుంది. ఇక నాకు అలాంటి ఏమీ కోరికలు లేవు, నాకు ప్రశాంతమైన జీవితం కావాలి అని 3వ చెట్టు కోరుకుంది. ఇలా కాలక్రమంలో 3 చెట్లు పెద్దవైనవి, నరకపడ్డవి. మొదటి చెట్టుని కుడితొట్టి చేశారు. కుడితొట్టి అంటే ఈ గేదెలు మేకలు కాసుకుంటారు కదా, అందులో వాటికి ఆహారంగా ఈ కుడితొట్లోనే తౌడు నీరు పెడతా ఉంటారు. వాటి కుడితొట్లు అంటారు. ఆ కుడితొట్టి చేశారు. అప్పట్లో ఈతోనే చేస్తారు కుడితొట్లు, చెక్కలతో చేసేవారు అనమాట. ఇక రెండవ చెట్టుని నరకబడి ఒక పెద్ద పడవలా తయారు చేశారు. 3వ చెట్టుని మొద్దుల్లా చేసి పక్కన పడేశారు. ఇక మదన పడుతున్నాయి, దేవుడా మేము చిన్న కోరికే కదా, ఏంటి దేవుడా మమ్మల్ని ఈ కుడితొట్టి, ఈ గేదెలు, ఈ మేకలు తాగి కుడితొట్టి చేశారా నన్ను అని ఆ తొట్టి బాధపడింది పాపం. ఇక రెండవది, నన్ను పడవ చేసావు దేవుడా, ఎందుకు పడవ, నాకేం నచ్చలేదు దేవుడా ఇది అని చెప్పేసి ఆ పడవ బాధపడింది. ఇక 3వది, మిమ్మల్ని కనీసం పడవలన్నా తొట్టిలన్నా చేశారు, నన్ను ఏమీ లేదు, నేను 2 మొద్దుల్లా పడి ఇక్కడ పడున్నానని చెప్పేసి 3వది ఇంకా బాధపడింది. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఇక ఆ లోకరక్షకుడైన యేసు ప్రభు జన్మ, ఆయన జన్మ ఒక మేరీమాత ద్వారా జరగాలి, ఒక కన్య, ఆ కన్యకి ద్వారా బిడ్డ జన్మించాలి అన్న ఉద్దేశంతో ఆయన ఆ బిడ్డని ఆ కన్యకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆమె ఈ పశువుల శాలలోని ఆమె ఆ యేసు ప్రభుకి జన్మనివ్వడం జరిగింది. అప్పుడు దేవదూతలంతా వచ్చి ఈ బిడ్డ లోక రక్షకుడు, ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఈ భూమి మీదకి జన్మించిన ఆయన లోకరక్షకుడని చెప్పడం జరిగిందనమాట. ఈ లోకరక్షకుడిని మొదటిగా పడుకోబెట్టింది ఆ యొక్క కుడితొట్టులోని. ఆ కుడితొట్టిని శుభ్రం చేసి కొంచెం చెత్తపరిచి వస్త్రాన్ని కప్పి దాని మీద ఆ లోకరక్షకుడిని పడుకోబెట్టడం జరిగింది. అప్పుడు ఆ కుడితొట్టి ఎంతో మురిసిపోయిందంట. ఏమని, దేవుడా నేను ఈ అల్పమైన బంగారు నగలు దాచుకునే పెట్టెలా కోరుకున్నాను, కానీ ఆ భగవంతుడే, ఆ దేవదేవుడే, ఆ లోకరక్షకుడే నాలో నా శరీరంలో ఆయన పడుకున్నాడు, నాకెంత ధన్యత, ఈ జీవితానికి ఎంత ధన్యత అని ఎంతో మురిసిపోయిందన్నమాట. ఇక రెండవ కాలక్రమంలో యేసుప్రభు పెద్దవాడయ్యాడు, అనేక రకాల మంచి కార్యాలు చేశాడు. కానీ ఆ మంచి కార్యాల్లో ఒక గొప్ప కార్యం ఏంటంటే, ఒక తుఫాను, బీభత్సాలు జరిగినప్పుడు, ఈ జీవులన్నీ సర్వనాశనం అవుతున్నప్పుడు ఆ జీవ రక్షణ కోసం ఆ మూట పడవని ఒక సాధనంగా యేసుప్రభు ఉపయోగించాడు. ఎలాగా అంటే, ఆడామగ జీవులన్నిటినీ కూడా, ప్రతి ఒక్క జీవిని కూడా ఆ పడవ కింద దాచి మరొక సృష్టికి నాంది పలికాడు ఆ భగవంతుడు. అలాగా మరో సృష్టి అక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. అప్పుడు మురిసిపోయిందంట ఆ పడవ. చూసావా, నేను ఈ మహారాణి, అల్పమైన సౌందర్యం ఇది, ముసలితనం వస్తే పనికిరాని ఈ సౌందర్యం, ఇలాంటి సౌందర్యవతులు నాలో కూర్చోవాలనుకున్నాను. కానీ ఈ సృష్టి, మరో సృష్టినే సృష్టించే ఈ సృష్టిని కారణమయ్యా నేను, నన్ను ఆ సాధనంగా వాడుకున్నాడు ఆ భగవంతుడని ఎంతో మురిసిపోయిందన్నమాట. ఇక కాలక్రమేణా అనేక రకాల మంచి పనులు చేసిన ఆ యేసునాథుని లోకం మాత్రం ఊరుకుంటుందా, లోకం మాత్రం క్షమిస్తుందా? మంచి ఎప్పుడు క్షమించదండి, మంచికి ఎప్పుడు మర్యాద లేదు. అలాగే ఈ యొక్క లోకరక్షకుడైన యేసునాథుని కూడా అనేక రకాల బాధలు పెట్టి ఆ 2 సిలువలా తయారు చేసి ఆ సిలువని ఆ కొండ మీదకి మోయించి ఆ సిలువ మీదే ఆయన్ని చంపబడ్డాడు అనమాట. అలాగా ఆ 2 మొద్దులు కూడా ఎంతో బాధపడ్డాయి. సంతోషపడాలా, దుఃఖపడాలా, ఏం పడాలి? ఆ దేవదేవుడు నాలో ఐక్యమయ్యాడని సంతోషపడాలా, ఆ దేవదేవుడికి ఇంత బాధ వచ్చిందని బాధపడాలా?
అని చెప్పేసి మదనపడ్డాయి అన్నమాట. చూసారా, ఇది కథ. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం అనేక రకాల కోరికలు కోరుకుంటాం భగవంతుని, కానీ మన కోరికలకు మించిన ఆనందాన్ని, సంతోషాన్ని భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు. కానీ వాటిని మనం గ్రహించం. ఎందుకంటే మనం కోరుకున్నదే మనకి సంతృప్తినిస్తుంది అనే ఒక భ్రమలో మనం ఉంటాము. ఎప్పుడైతే మనం ఆ భ్రమలన్నీ తొలగించుకొని మన వాస్తవాన్ని గ్రహిస్తామో అప్పుడు మన జీవితం ఎంతో ధన్యత ఉంటుంది. కాబట్టి మనం మనుషులుగా కాకుండా ఆ దేవుడిచ్చిన వాటిని కూడా మనం సంతోషంగా స్వీకరించే మానసిక స్థితిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్.